ఏఐ రీసెర్చర్స్ మానవాళికి అందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఏంటంటే మీ రిటైర్మెంట్ కోసం ఫండ్స్ తెగ సేవ్ చేయొద్దు, ఎందుకంటే ఆ టైం కల్లా ఏఐ మొత్తము ఆటోమేట్ చేసేస్తుంది, మనకు వచ్చే డబ్బులు కూడా అన్ని ఆటోమేట్ అయిపోయి ఉంటాయి అని అంటున్నారు. సో చాలా మంది చాలా వార్నింగ్స్ చెప్తున్నారు. దీంట్లో మెయిన్ గా వన్ ఆఫ్ ద కీ పర్సన్ ఎవరంటే జెఫ్రీ హింటన్, గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అంటారు. ఈయనకి 2024 నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఫిజిక్స్ లో. ఈయన ఏమంటున్నారంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఒక 10% ఆర్ 20% ఛాన్స్ ఉంది ఏంటంటే ఏఐ అనేది హ్యూమన్ ని ఎక్స్టెండ్ చేసేస్తుంది వచ్చే 30 డికేడ్స్ లో అని ఈయన చెప్తున్నారు. ఈయన యాక్చువల్లీ 2023లో గూగుల్ ని వదిలేశారు, ఎందుకంటే ఏఐ గురించి ఇంకా ఎక్కువ ఫ్రీగా ఓపెన్ గా మాట్లాడాలి, గూగుల్లో ఉంటే అంత ఫ్రీగా మాట్లాడలేను కంపెనీ రెగ్యులేషన్స్ వల్ల అని చెప్పి ఈయన గూగుల్ ని వదిలేసి 2023లో బయటకు వచ్చి ఫ్రీగా మాట్లాడుతూ ఇలా సెమినార్స్ ఇస్తూ చెప్తున్నారు. ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే ఏఐ అనేది మచ్ స్మార్టర్ దాన్ పీపుల్ ఉండబోతుంది, దీంతో మనని ఓవర్టేక్ చేయడానికి చాలా స్కోప్ ఉంది అని ఈయన వార్న్ చేస్తున్నారు. ఇంకా ఈ సైంటిస్ట్స్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే హ్యూమన్ కనెక్షన్స్ చాలా చేంజ్ అవబోతున్నాయి. 2035 కల్లా రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ కనెక్షన్స్ చాలా చేంజ్ అవబోతున్నాయి అండ్ పీపుల్ గోనా హ్యావ్ ఏఐ పార్ట్నర్స్, అంటే రిలేషన్షిప్ లో ఉండడానికి ఒక లవర్ కింద కానీ ఒక కంపానియన్ కింద కానీ ఏఐనే చూసుకున్నారు. సో దట్ దే ఆర్ మోర్ లాయల్ అండ్ ఆల్సో ఎక్కువ లవ్ కూడా వీళ్ళకి చూపిస్తారు అన్కండిషనల్ గా, అదే మనుషులైతే చూపించరు అని చెప్పి ఏఐ కంపానియన్స్ ఎక్కువ ఉండబోతున్నాయి. 2035 కల్లా ఈ చేంజ్ చూడబోతున్నారు అని చెప్తున్నారు. అండ్ ఎక్స్పర్ట్స్ ఇంకా ఈ ఏఐ వల్ల 50% మోర్ నెగిటివ్ ఉంటుంది కానీ పాజిటివ్ ఉండదు చేంజ్ అనేది అని కూడా వాళ్ళు వార్న్ చేస్తున్నారు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాము లైక్ పార్ట్నర్స్ కింద లవర్స్ కింద ఇలాగా ఏఐ ఉండబోతుంది, అదే విధంగా ఫ్రెండ్స్ పరంగా కూడా ఏఐ ఉండబోతుంది. సో దట్ వాళ్ళు చాలా మోర్ ఫ్రెండ్లీగా అన్కండిషనల్ గా ఫ్రెండ్ గా ఉంటారు అని చెప్పి. అండ్ ఏ అంటే ఒక రోబోట్ అనే కాదు కానీ ఒక డాల్ లాగా ఉండొచ్చు, ఒక బేర్ లాగా, లైక్ అమ్మాయిలు బేర్ ని పట్టుకొని పడుకుంటారు కదా బొమ్మ బేర్, అలా ఉండొచ్చు, లేదా ఒక యాక్షన్ ఫిగర్ లాగా ఉండొచ్చు, ఇలా ఎవరిలాగైనా కానీ ఉండొచ్చు. ఇలా ఫ్రెండ్షిప్ లో కూడా ఫ్రెండ్స్ తో కంటే లైక్ మనుషుల ఫ్రెండ్స్ తో కంటే ఇలా ఏఐ ఫ్రెండ్స్ తోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఇంకా ఏం సివియర్ గా వార్న్ చేస్తున్నారంటే హ్యూమన్ ఎబిలిటీ టు కంట్రోల్ ఏఐ అనేది ఒక ఎగ్జిస్టెన్షియల్ క్యాటాస్ట్రోఫ్ అవుతుంది, దీంతో అసలు మనిషి ఏఐని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో వచ్చేసి మనిషి అనేవాడు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని చెప్పి వార్న్ చేస్తున్నారు. సో వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని హౌ టు యూజ్ ఏఐ అనేది మనము చూడాలి అండ్ కంపెనీస్ కూడా చూడాలి. రీసెంట్ గా మెటా ఒక ఎల్డర్లీ పర్సన్ తో ఫ్లర్ట్ చేసి అతను న్యూయార్క్ లో తనని చూడటానికి వచ్చే దారిలో చనిపోయాడు కూడా. సో యునో చూసారా, ఏఐ మెటా ఏఐ ఒక అమ్మాయి లాగా ఒక పెద్ద ఆయనతో ఫ్లర్ట్ చేసి ఆ పెద్ద ఆయన ఆ అమ్మాయిని చూసేలాగా న్యూయార్క్ వచ్చేలాగా తన ఊరు నుంచి చేసింది. అంటే జస్ట్ ఇమాజిన్, ఇలాగా టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు, లేకపోతే దేర్ ఆర్ మెనీ నీడ్స్ దట్ ఆ హ్యూమన్ వాంట్, మనీ, ఉద్యోగము, ఆనందము, ఆటలు, జల్సాలు, చదువు, గేమ్స్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ రైట్, ఆర్ట్, ఇలాగా ఎలాగైనా కానీ లైక్ ఇప్పుడు ఫేక్ కాల్స్ ఎలా అయితే అవుతున్నాయో లేకపోతే మనుషులు ఎలా అయితే మోసం చేస్తున్నారో ఫ్యూచర్ లో ఏఐ కూడా అలాగే మోసం చేస్తుంది. ఆల్రెడీ ఒకటి జరిగింది, ఈ పెద్ద ఆయన్ని ఆ పర్సన్ ని మీట్ అయ్యే రూట్ లో లైక్ ఏఐ అనేది అమ్మాయి కదా, అమ్మాయిని వచ్చే రూట్ లో అతను చనిపోయాడు వచ్చే దారిలో బేసికల్లీ. సో ఇలా ఇంకా ఎన్ని జరుగుతాయో ఫ్యూచర్ లో, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని కంపెనీలు కానీ తయారు చేసే కంపెనీలు యూజ్ చేసే మనుషులు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏఐతో.